Good evening to all. Just 9:30, 10 మధ్యలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైకుల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో హారన్ కొట్టడము, తర్వాత వాళ్ళు సడన్గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్ టుమారో. సార్, గన్మెన్లు ఆపితే కూడా గన్మెన్లు గన్నులు గుంజుకునే యత్నం కూడా చేశారని అంటారు. అట్లాంటిది గన్మెన్లను కూడా అడగడం జరిగింది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ గన్మెన్లు ఉండి చూసి అయితే ఏంటి అన్నట్టు మాట్లాడారు. దాడికి ఏమైనా జరిగిందా సార్? దాడి అట్లాంటిది ఏం జరగలేదు, ఓన్లీ న్యూసెన్స్ లాగా అడ్డగించినట్టు తెలుస్తూ ఉంది. ఎవరనేది వెరిఫై చేస్తున్నాం. కంప్లైంట్ ఏం మెన్షన్ చేసింది సార్ అతను? అదే సేమ్ మెన్షన్ చేశాడు, బట్ తనకు కొందరి మీద అనుమానం ఉందన్నట్టు చెప్తా ఉన్నాడు. అట్లాంటి ఉద్దేశపూర్వకంగా ఏం కాదు. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ వివరాలు వెల్లడిస్తాం. ఇప్పుడు ఏ కేసు నమోదు చేశారు? అడ్డగించినట్టు రాంగ్ఫుల్ రిస్ట్రైన్మెంట్. ఎమ్మెల్యేకైతే ఏమైనా గాయాలండి? సార్, ఏమైనా సీసీ కెమెరాలో ఏమైనా నిందితులను గుర్తించారు? అంటే నిందితులకు సంబంధించినటువంటి ఒక 6 వెహికల్స్ వెళ్తున్నట్టు వస్తూ ఉంది. వాటి కోసమే మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం. టీమ్స్ ఎంతమంది ఉన్నారు సార్ వెహికల్స్? ఒక 4 వెహికల్స్ మీద 3 మెంబర్స్ ఉన్నారు. ఒక 2 వెహికల్స్ మీద 2 ఉన్నారు.